దావోస్ టూర్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల్ని సర్కార్ ఆకర్షించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటికే 1,78,950 కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. దాదాపు 49,500 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 4 గింతలకు మించి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ టీం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. సీఎం ఫారిన్ టూర్ లో పెట్టుబడులకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, ప్రభుత్వం అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 4 times పెరిగింది ఎంఓయూల సంఖ్య. ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఎస్, మీరు చెప్పింది వాస్తవమే. అంటే మనకు లాస్ట్ ఇయర్ దావోస్ పర్యటనలో భాగంగా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నది. అయితే ఈసారి అంటే ఈ గతంతో పోల్చుకుంటే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి 4 రెట్లకు మించి ఈసారి ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దానికి సంబంధించినటువంటి నోటు కూడా కొద్దిసేపటి క్రితమే సీఎంఓ రిలీజ్ చేసింది. మొత్తం 3 రోజుల పర్యటన దావోస్లో ఈ తెలంగాణ రైజింగ్ టీం అనేది పర్యటించింది. అక్కడ వివిధ సంస్థల సీఈఓలతోని, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోని సమావేశాలు నిర్వహించడం, తెలంగాణకు సంబంధించి తెలంగాణలో గనక పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి పాలసీ సంబంధించినటువంటి అంశాలను అక్కడ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళ నుంచి ఈ ఎంఓయూలు కుదుర్చుకోవడం, ఇట్లా ఈ 3 రోజుల పాటు వరుసగా ఈ ఎంఓయూలకు సంబంధించి సమావేశాలు నిర్వహించడం, తర్వాత ఈ ఎంఓయూలు ఒప్పుకోవడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం, ఇట్లా మొత్తం రాష్ట్రం మనకు ఈ 3 రోజులలో కేవలం దావోస్ పర్యటనలోనే మనకు 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇందులో ఈ కొత్తగా ఏదైతే 1,78,950 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెడతారో దీనికి సంబంధించి ఈ కంపెనీలు ఇక్కడ స్థాపిస్తే 49,500 ఉద్యోగాలు కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఈ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు 50,000 ఉద్యోగాలు ఈ కొత్తగా ఏవైతే ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారో దీనివల్ల తెలంగాణలో 50,000 ఉద్యోగాలు కొత్తగా యువతకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం ఈ 3 రోజు పర్యటనలో మొత్తం 16 సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలతోని ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇందులో ఈ 16 సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి తెలంగాణలో పెట్టే విధంగా ఎంఓయూలు ఎప్పుడు కూడా కుదుర్చుకోలేదు. ఇక లాస్ట్ టైం కూడా కేవలం 40,000 కోట్లకు మాత్రమే ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ 1 year మధ్య, ఈ సంవత్సరం లోపలనే ఈసారి ఊహించని స్థాయిలో 4 రెట్లకు మించి 1,78,950 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం అనేది చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ విషయంపైన చాలామంది కూడా చాలా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో మొత్తం 16 సంస్థలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కాబట్టి ఏ దాంట్లో ఎంత ఒప్పందం కుదుర్చుకున్నారు రాష్ట్రానికి సంబంధించి, దీంట్లో ఏ కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడుల ద్వారా తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉండే అవకాశం, ఏ కంపెనీకి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడితే దాని నుంచి ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అయితే ఇప్పుడు మనకు ఈ సన్ పెట్రో కెమికల్స్ సంబంధించి ఇక్కడ భారీ పంపుడు స్టోరేజ్కి సంబంధించి జల విద్యుత్, తర్వాత సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవి 3 చోట్ల నాగర్ కర్నూలు, తర్వాత మంచిర్యాల, ములుగు జిల్లాలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో 3,400 మెగావాట్ల పంపుడు స్టోరేజీ, హైడ్రో విద్యుత్ ఏమో 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఏదైతే సన్ పెట్రో కెమికల్స్ సంబంధించినటువంటి సంస్థ నుంచి 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో ఈ పెట్టుబడులు ఇక్కడ పెడితే దీనివల్ల ఈ ఒక్క సంస్థ నుంచే 7,000 ఉద్యోగాలు యువతకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఏదైతే ఈ 16 సంస్థలు ఉన్నాయో ఈ 16 సంస్థలలో పెట్టుబడులు పెట్టిన దాంట్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టింది అమెజాన్ నెట్ సర్వీస్ సంబంధించింది. ఇందులో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూ కుదుర్చుకున్నారు. అయితే ఇందులో అమెజాన్ వెబ్ ఏదైతే ఇది ఉందో, దీనికి వెబ్ సర్వీసెస్ ఉందో దీంట్లో ఏఐ ఉంటుంది, తర్వాత క్లౌడ్ సర్వీసెస్ సంబంధించినటువంటి డేటా సెంటర్లు భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక మరోటి ఇది కంట్రోల్ ఎస్ అనేది తెలంగాణలో
అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లు ఉండే విధంగా ఇక్కడ దీనికి సంబంధించి కూడా 400 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే ఈ డేటా సెంటర్ను ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇక్కడ 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల ఈ 10,000 కోట్ల పెట్టుబడులు కనుక ఇక్కడ పెడితే ఈ సంస్థ నుంచి మనకు తెలంగాణలో 3,600 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు జేఎస్డబ్ల్యూ సంస్థకు సంబంధించి మొత్తం 800 కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో 200 ఉద్యోగాలు కొత్తగా తెలంగాణలో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా కంపెనీలు మొత్తం ఈ మెగా కంపెనీకి మెగా ఇంజనీరింగ్కి సంబంధించి కూడా 15,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల 5,250 మంది ఉద్యోగాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా తర్వాత విప్రోకి సంబంధించి కొత్తగా మరింత ఇక్కడ విస్తరించే విధంగా విప్రో సంస్థకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టే విధంగా దాన్ని మరింత విస్తరించే విధంగా అక్కడ ఎంఓయూ చేసుకున్నారు. తర్వాత ఈ ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి క్యాంపస్ను మరింత విస్తరించే విధంగా కూడా ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల కొత్తగా ఇందులో ఈ ఇన్ఫోసిస్ సంబంధించిన దాంట్లో 750 కోట్లు పెట్టుబడులు పెట్టే విధంగా కొత్తగా దీనికి ఎంఓయూ చేసుకున్నారు. దీనివల్ల 17,000 ఉద్యోగాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు మరికొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కూర్చుకున్నారు. తర్వాత దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి, ఇట్లా మొత్తం 16 సంస్థలకు సంబంధించిన దాంట్లో ఈ 3 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఏదైతే దావోస్ పర్యటన చేసిందో ఈ దావోస్ పర్యటనలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వివిధ సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలు ఉంటారో వాళ్ళతో చర్చించడం, ఇక్కడ తెలంగాణ ఏదైతే ఈ పాలసీ అమలు చేస్తుందో ఈ పారిశ్రామికకు సంబంధించినటువంటి పాలసీకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ నుంచి పెట్టుబడులను మరిన్ని తీసుకురావడం లక్ష్యంగా ఈ 3 రోజుల పర్యటన జరిగింది. అందులో భాగంగానే 1,78,950 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇవాళతో దావోస్ పర్యటన ముగిసింది. ఇక రేపు ఉదయం 9 నుంచి 10 లోపు సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ రానుంది. సౌజన్య.